Everyone, very good morning to one and all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I am going to give the some of the notification regarding the MLHP. Okay, so let we see the one by one. So the remuneration shall be fixed as per the G1 MS number 510 HM Health and Medical and Family Welfare Department date 5/9/2018 as follows. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం రెన్యూమరేషన్ ఎంత సాలరీస్ ఎంత ఉంటుంది ఈ పోస్ట్కి అనేది మనం వన్ బై వన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఓకేనా, ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ అండ్ బిఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్, ఓకే, ఎంఎస్, ఓకే, మెడిసిన్ సర్జన్ డాక్టర్స్కి 40,000 ఉంటుంది. అదేవిధంగా ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్సెస్కి 29,900 ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎల్హెచ్పి అంటే ఎంఎల్హెచ్పి ఇస్ నథింగ్ బట్ మెడికల్ ఎంఎల్హెచ్పి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అంటారు. డాక్టర్స్కి ఉంటుంది, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఈ పోస్టుకు ఎవరెవరికి అర్హత ఉంటుందని మెడికల్ ఆఫీసర్స్కి అయితే ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద అయితే రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. స్టాఫ్ నర్సెస్ విత్ బిఎస్ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ 2020 ఆన్వర్డ్స్ జిఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ చదివి ఉండాలి. ఓకేనా, కాబట్టి 2020 తర్వాత నుంచి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా జిఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ ఉంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి బిఎస్ నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్ గుర్తుపెట్టుకోండి, 2020 అయిన తర్వాత పాస్ అయిన వాళ్ళు, ఓకేనా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా జిఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ కంపల్సరీగా ఉండాలి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్. ఓకేనా, స్టాఫ్ నర్స్ విత్ బిఎస్ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ అకాడమిక్ 2020. ఓకే, సో బిఎస్ నర్సింగ్ 2020కి అంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే 2020 తర్వాత వాళ్ళు కొంతమంది కమ్యూనిటీ హెల్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి వాళ్ళు చెక్ చేసుకోండి. బిఎస్ నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 6 months బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ త్రూ ఇగ్నో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సో ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి వాళ్ళకు రిజిస్టర్డ్ సర్టిఫికెట్లలో మెడికల్ నర్సింగ్, ఓకే, రిజిస్టర్డ్ ఇన్ నర్స్ లైక్ రిజిస్టర్డ్ ఇన్ లైక్ యాజ్ ఏ మిడ్ వైఫ్, అదేవిధంగా థర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అది కమ్యూనిటీ హెల్త్ అంటే పిహెచ్ఎన్ అంటారు. ఓకేనా, పబ్లిక్ హెల్త్ నర్స్ అనేది సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అది ఉన్నట్టే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది లేదంటే వాళ్ళు కంపల్సరీగా బ్రిడ్జ్ కోర్స్ 6 months పాస్ అయి ఉండాలి. ఓకేనా, 6 months బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ అనేది ఇగ్నోలో వాళ్ళు పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. 6 months బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ అనేది త్రూ ఇగ్నో ద్వారా పాస్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్టాఫ్ నర్స్ జిఎన్ఎం, ఒకవేళ జిఎన్ఎం రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్, ఓకే, రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ త్రూ ఇగ్నో. కాబట్టి సో ఇవి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది ఎంఎల్హెచ్పి. ఓకే, సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఏజ్ పరంగా చూసినట్టయితే మ్యాక్సిమం ఏజ్ 46 years ఇన్ టర్మ్స్ ఆఫ్ జీవో నెంబర్ ప్రకారంగా. ఓకే, మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 46 ప్రకారం వాళ్ళకైతే ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంతగా ఎన్సీసీ వాళ్ళైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 10 years. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందమ్మా. సో దీనికి కమిటీ మెంబర్స్ అయితే ఉంటారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అంటే మనం అప్లై చేసిన తర్వాత సో వాళ్ళు ఇవన్నీ అంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ వాళ్ళు చూసుకొని వీళ్ళ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఓకే, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ, డిప్యూటీ డైరెక్టర్, ఓకే, సోషల్ వెల్ఫేర్ సూపరింటెండెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో వాళ్ళకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ యొక్క కమిటీ మెంబర్స్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, సో సెలక్షన్ క్రైటీరియా అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్ మార్క్స్ ఫర్ 100 which marks should be allotted basing on the marks obtained in qualifying examination. 10 marks will be awarded for the age. ఓకే, సో ఈ విధంగా మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ విత్ అబోవ్ క్రైటీరియా. ఓకే, డిస్ప్లేస్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. స్పెషల్ ఆర్డర్స్, ఎంబీబీఎస్ ఇవన్నీ కూడా. ఓకే, దీనికి చూసినట్టయితే ఒక్క నిమిషం. సెలెక్షన్ ప్రాసెస్ అనేది 100 marks అని ఇచ్చారు ఇక్కడ. 100 marksలో 9 marks అనేది వాళ్ళ క్వాలిఫై అయిన ఎగ్జామ్ను బట్టి ఉంటుంది. 10 marks అనేది వాళ్ళకి ఏజ్ని బట్టి ఇస్తారమ్మా. వెయిట్ ఫర్ ఏజ్ విల్ బి reckoned from 18 years of age of the candidate. Okay, 0.5 marks will be awarded for one completed of age with a maximum of 10 marks. ఓకేనా, కాబట్టి ఎవ్రీ ఇయర్కి వాళ్ళకి ఇస్తూ ఉంటారు మార్క్స్ అనేది. ఫస్ట్ అయితే 100 marks తీసుకుంటే 100 marksలో 90 marks అయితే మన క్వాలిఫై అయిన ఎగ్జామ్ని బట్టి ఉంటుంది. మనకు బీఎస్సీ మార్క్స్ ఆర్ జిఎన్ఎం బట్టి
తర్వాత ఈ 10 మార్క్స్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, ఓకేనా. ఓకే, ఇక్కడ ఏజ్ని బట్టి చూసినట్టయితే మనము మార్క్ విల్ బి అవాయిడ్ ఫర్ 1 కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ ఏజ్ విత్ మ్యాక్సిమం 10 మార్క్స్, ఓకేనా. ద ఏజ్ విల్ బి రికౌంట్ యాజ్, ఓకే. కాబట్టి ఓకే 0.5 అంటే 1 ఇయర్కి 0.5 ఇస్తూ ఉంటారు, ఓకే. 0.5 మార్క్స్ అనేది, ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని మార్క్స్, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎంఓ, ఓకే. మల్టీ జోన్ 95% రిజర్వ్డ్, ఓకే. లోకల్ వాళ్ళకి ఇస్తారు 95% అండి. అన్రిజర్వ్డ్కు 0.5% అయితే ఉంటుంది. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, హౌ టు అప్లై, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ మనం చూసినట్టయితే దాని ప్రకారంగా ఇవన్నీ ఏమేమి మనము ఎన్క్లోజ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఈ సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకొని మీరే మీ సైన్ పెట్టాలి, అప్లిక్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఓకేనా. ఇవన్నీ ఎన్క్లోజ్ చేయాల్సిన సర్టిఫికెట్స్, అదర్ ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళకు 2 వీక్స్ అనేది ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ద సెలెక్టెడ్ బిఎంఎస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గోన్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్, ఓకేనా. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 2 వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటారు. ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ పోస్టింగ్ విల్ బీ ఇష్యూడ్ టు ద ఐడెంటిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ యాజ్ పర్ ద మెరిట్ కమ్ ఆప్షన్స్, ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ, ఓకే. సో ఈ రోజుకి లాస్ట్ డేట్ అమ్మ, మర్చిపోవద్దు. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్ అమ్మ. ముఖ్యంగా రిక్రూట్మెంట్ ద 13 పోస్ట్ ఆఫ్ వేకెంట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నిజామాబాద్ డిస్టిక్ అండి. ఇది నిజామాబాద్ డిస్టిక్ అయితే ప్రజెంట్గా అయితే ఇచ్చారు. తర్వాత అన్ని డిస్టిక్లో ఉంటుంది, ఓకే. అనేది మెయిన్ వెబ్సైట్, ఓకే. టైటిల్, డిస్క్రిప్షన్, ఓకే. తర్వాత లాస్ట్ డేట్, ఈ రోజుకి లాస్ట్ డేట్ 5 PM వరకు అయితే ఉంది. సో డోంట్ ఇగ్నోర్. If you know, you can ignore. At least you can pass this information to your friends. Thank you all for watching my channel.